హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిసి ప్రసాద్. నేను మీ నిసిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో రైల్వే నోటిఫికేషన్ గురించి, సిలబస్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ఇంపార్టెంట్ బుక్స్ గురించి కూడా తెలుసుకుందాం గైస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి నాన్ టెక్నికల్, పాపులర్, అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి గైస్. గ్రాడ్యుయేట్ పోస్టులకి 14th సెప్టెంబర్ నుంచి 13th అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి 21st సెప్టెంబర్ నుంచి 20th అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. దాదాపుగా 11,558 జాబ్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నెంబర్ ఇంకా డబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది 2 లెవెల్స్గా జరుగుతుంది. టైం డ్యూరేషన్ వచ్చి 90 minutes. దీంట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే 3 సెక్షన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. లెవెల్ 1 ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ జరుగుతుంది. లెవెల్ 2 ఎగ్జామ్ 120 మార్క్స్ జరుగుతుంది విత్ సేమ్ టైం డ్యూరేషన్. సిలబస్ ప్యాటర్న్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కావాలనుకుంటే మన ఛానల్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటి టాపిక్స్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లెవెల్ 1, లెవెల్ 2 క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. 1 minute 30 ఇంగ్లీష్ వర్డ్స్ని టైప్ చేయాలి వితౌట్ ఎనీ మిస్టేక్స్. స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ 2 ఉంటాయి. సో మెడికల్ టెస్ట్ మన జాబ్ రోల్ని బట్టి పేస్ అయి ఉంటుంది. ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ జనరల్ అవేర్నెస్ మీద ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్కి బెస్ట్ బుక్స్ సజెస్ట్ చేయమన్నా అంటే నేను ఖచ్చితంగా ఎన్సీఆర్టీ బుక్స్ని సజెస్ట్ చేస్తాను. ఆ బుక్స్ చదివేసిన తర్వాత మాక్ టెస్ట్కి పినాకిల్ కానీ, అడ్డా 24/7 కానీ, ఆర్ఎస్ అగర్వాల్ కానీ యూస్ చేయొచ్చు. చాలా బాగుంటాయి బుక్స్. అన్ని బుక్స్ చదవలేము, ఒక బుక్ సజెస్ట్ చేయమంటే లూసెంట్ అని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఓవరాల్గా 40 to 50% ఈ బుక్లో కవర్ అయిపోతుంది. ఈసారి ఎగ్జామ్కి చాలా ఎక్కువ టైం ఉంది గైస్. ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్గా చదవగలిగితే జాబ్ మందవుతుంది. ఎన్సీఆర్టీ బుక్స్ చదవడం అనేది స్టార్ట్ చేయండి గైస్. ఎందుకంటే ఆర్ఆర్బి ఎక్కువ కాన్సన్ట్రేషన్ సైన్స్ మీదే ఉంటుంది. ఒకవేళ ఇది మిస్ అయినా కానీ త్వరలో గ్రూప్ డి ఉంది. గ్రూప్ డిలో అయినా మనం సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి గైస్. రైల్వేలో జాబ్ చేయాలని ఒక గోల్గా పెట్టుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. మీ అందరికీ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే రైల్వేస్లో జాబ్ చేయాలన్న డ్రీమ్ ఉన్న వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్తో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మాకు జాబ్ రాదు, మా టైం అయిపోయింది, మా ఏజ్ లిమిట్ దాటిపోయింది అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. సో వెంటనే వెళ్ళి అప్లై చేసేసుకోండి గైస్. రైల్వేసే గోల్గా పెట్టుకున్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్ చాలా హెల్ప్ అవుతుంది గైస్. పాండమిక్ కారణంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా చాలా పెంచారు గైస్. అందరూ జాబ్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్.